వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. సాధారణంగా కుప్పం అంటే ఎవరికైనా చంద్రబాబు పేరే గుర్తొస్తుంది. 3 దశాబ్దాలకి పైగా అక్కడ చంద్రబాబుదే హవా. అలాంటి చోట ఇప్పుడు కొత్త వాయిస్ వినిపిస్తోంది. విపక్షాల్ని టార్గెట్ చేస్తూ మరో వాయిస్ రైజ్ అవుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకి ముందు లోకల్ గా రీసౌండ్ ఇస్తోంది. చంద్రబాబు కంటే ఎక్కువగా ఆమె పర్యటనలే ఉంటున్నాయట. ఇందుకే స్థానికంగా వినిపిస్తున్న ఆ గళం ఎవరిది? ఆమె గురించి ఎందుకంత చర్చ? నియోజకవర్గంలో వరుస పర్యటనల వెనుక అసలైన కారణం ఏంటి? కుప్పంలో భువనేశ్వరి వరుస పర్యటనలు. భువనేశ్వరి పర్యటనల వెనుక ఏదైనా వ్యూహం ఉందా? పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? చిత్తూరు జిల్లా కుప్పం ఏపీ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు నియోజకవర్గం ఇది. రాష్ట్రానికి చిట్ట చివరన విసిరేసినట్టుగా ఉండే కుప్పం చంద్రబాబు అడ్డా అనటంలో సందేహం అక్కర్లేదు. 1989 నుండి అక్కడ చంద్రబాబుది తిరుగులేని ఆధిపత్యమే. అలాంటి చోట ఇప్పుడు మరో కొత్త వాయిస్ రీసౌండ్ ఇస్తోంది. ఆ వాయిస్ మరెవరిదో కాదు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిదే. 3.5 దశాబ్దాలుగా కుప్పం నుండి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న 2024 ఎన్నికలకి ముందే సొంతింటి నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి చంద్రబాబు ఫ్యామిలీకి కుప్పం ప్రజానీకం మరో కుటుంబంగా మారింది. దీంతో తరచూ కుప్పానికొస్తున్నారు నారా భువనేశ్వరి. ప్రతి 2 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్న భువనేశ్వరి జనంలో బలమైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కుప్పంలోని 4 మండలాల్లో కలియ తిరుగుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లకే కాదు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులతోనూ మాట్లాడుతున్నారు. ఆలయాల సందర్శనతో స్థానికులకు దగ్గరవుతున్నారు. మొత్తంగా అన్ని వర్గాలను పలకరిస్తూ కుప్పం కుటుంబంలో తాను ఒక సభ్యురాలిగా మారిపోతున్నారు భువనేశ్వరి. కుప్పంలో చంద్రబాబు కంటే ఎక్కువగా పర్యటిస్తున్న భువనేశ్వరి పరామర్శలకు ప్రాధాన్యతిస్తున్నారు. చంద్రబాబు కంటే భిన్నంగా జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం ప్రజలకు అమ్మగా, ఆడబిడ్డగా దగ్గరవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ని సైతం సమాయత్తం చేసే పనిలో భాగంగా కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగానూ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు సీఎంగా బిజీగా ఉండటంతో చంద్రబాబుకు నేరుగా చెప్పుకోలేని సమస్యల్ని భువనేశ్వరికి ఈజీగా చెప్పే ప్రయత్నం జరుగుతుండటంతో ప్రజలకి మరింత దగ్గరవుతున్నారామె. ఇంతటితో ఆగకుండా రాజకీయ విమర్శలు సైతం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కుప్పంలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. భువనేశ్వరి రాజకీయ ప్రవేశం ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఈ అంశంపై గతంలోనే ఆమె సరదాగా మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అరే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు. నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా. అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి. ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. భువనేశ్వరి మాటల్ని పట్టి చూస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఎన్టీఆర్ కూతురిగా, చంద్రబాబు సతీమణిగా ప్రజలకి మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారట భువనేశ్వరి. ఒకప్పుడు ఎర్ర జెండా కనబడితే ప్రభుత్వాలకి హడల్. ఎర్ర జెండా పట్టుకుని రోడ్డెక్కారంటే సర్కార్ పరుగులు పెట్టాల్సిందే. అంతటి వైభవం ఉన్న ఆ జెండా రంగు మార్చుకుందా, లేక ఆ జెండా పట్టుకునే వాళ్ల అజెండా మారిందా? తెలంగాణలో ఎంతో కొంత బలం ఉన్నా ఆశించిన స్థాయిలో పోరాటం చేయకపోవడానికి కారణమేంటి? చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నా వాయిస్ ఎందుకు వినపడడం లేదు? ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ఉద్యమాల్ని ఎందుకు చేపట్టడం లేదు? ముఖ్య నాయకుల తీరుతో కింది స్థాయి క్యాడర్ సతమతమవుతోందా? ఇందుకీ సిపిఐ సైలెంట్ గా ఉండటంపై ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. సిపిఐ స్వరాలెక్కడ? ఆరాటమే కానీ పోరాటం లేదా? ఎర్ర జెండా ఎవరికి అండ?
సిపిఐ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిపి ప్రభుత్వాలను షేక్ చేసిన చరిత్ర సిపిఐది. మరి ముఖ్యంగా తెలంగాణలో సిపిఐ పోరాటాలకు పెద్ద చరిత్రే ఉంది. సాయుధ పోరాట కాలం నుంచి నేటి వరకు తనదైన ముద్రను ప్రజల్లో వేసింది. ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ఆయా ప్రజా సమస్యలపై ఆందోళనలను సిపిఐ నిర్వహించింది. ఒకప్పుడు సింగరేణి, ఆర్టీసీ సహా ఇతర కార్మిక యూనియన్లలో సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటియుసికి గట్టి పట్టుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆ పోరాట పటిమ లేదనే టాక్ వినిపిస్తోంది. సిపిఐకి గతంలో ఉన్న ఉద్యమ వాడి వేడి తగ్గింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ అడపాదడపా వాయిస్ వినిపిస్తోందే తప్ప తనదైన స్టైల్లో పోరాటం చేయట్లేదు. దీనికి కారణం నాయకుల తీరేనని పార్టీలో చర్చ జరుగుతోందట. ప్రస్తుతం తెలంగాణలో సిపిఐకి రాష్ట్ర కార్యదర్శిగా కోనంనేని సాంబశివరావు ఉన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూడా ఆయనే. రాష్ట్రంలో సిపిఐకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా కూనంనేని సాంబశివరావే. దీంతో ఆయనపైనే భారం పడుతోందట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి పథకాలకు నిధుల విడుదల, సింగరేణి లాంటి అంశాల్లో కూనంనేని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సిపిఐకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కింది. నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఉన్న నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితం అయ్యారనే చర్చ సిపిఐ వర్గాల్లో జరుగుతోంది. వీళ్ళిద్దరూ చట్టసభలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పార్టీ వాయిస్ను వినిపించట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కాంగ్రెస్తో ఉన్న అవగాహన కూడా ఓ కారణమని సిపిఐ క్యాడర్ గుసగుసలాడుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై స్వరం వినిపించిన సిపిఐ ఇప్పుడు ప్రధాన పార్టీలకు కోరస్గా మారిందనే ప్రచారం నడుస్తోంది. ఇక ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు రాజకీయ కారణాలతో కొత్తగూడెం నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారట. లేదంటే హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర ఆఫీస్ వరకే పరిమితమవుతున్నారట. జిల్లాల పర్యటనలు మాత్రం పూర్తిగా తగ్గించేశారట. ఇతర నాయకులు సైతం తమ సొంత జిల్లాలకు మాత్రమే పరిమితమవుతున్నారట. దీంతో క్షేత్రస్థాయి క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొందట. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలపై సిపిఐ వాయిస్ వినిపిస్తుందా లేక సైలెంట్గానే ఉంటుందా అనేది చూడాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకి చెందిన కీలక నేతల మధ్య మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారిందట. అధికార ప్రతిపక్ష నేతల సవాళ్లు ప్రతి సవాళ్లకి తోడు కాంగ్రెస్ లో లోకల్ నేతల్లో రగులుతున్న అంతర్మదనం కూడా హాట్ టాపిక్ గా మారిందని సమాచారం. ఇప్పటికే ఆ స్థానం కోసం అధికార పార్టీలో ఆశావాహులు క్యూ కట్టారట. ఇక పార్టీ చీఫ్ కూడా కర్చీఫ్ వేయడంతో వాళ్ళు కలవరమాయే మదిలో అంటున్నారని టాక్. ఇంతకీ ఏదా నియోజకవర్గం ఏంటా కదా? నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. బాల్కొండ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక గులాబీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయనే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాల్కొండని ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని స్థానికులు చెప్తుంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఊరు బాల్కొండ నియోజకవర్గంలోని రహత్ నగర్. ఆయన ఉన్నట్టుండి బాల్కొండ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని టాక్. బాల్కొండపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన సొంత మండలం భీంగల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే రహత్ నగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన భీంగల్ లింబాద్రి గట్టును అభివృద్ధి చేస్తానని ప్రకటించారు మహేష్. లింబాద్రి గట్టును కలుపుతూ నిజామాబాద్ కరీంనగర్ రోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో బాల్కొండ బేస్ గా వేముల ప్రశాంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్ధం షురూ అయింది. భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 హామీలు ఇచ్చారు పీసీసీ చీఫ్. ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని, వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో పడింది భీంగల్. అయితే ఎన్నికలైపోయి ఇన్నాళ్లైనా హామీలు నెరవేర్చలేదంటూ మహేష్ గౌడ్ పై విరుచుకుపడుతున్నారు ప్రశాంత్ రెడ్డి. ఆయన హామీలనే అస్త్రంగా మలుచుకొని విమర్శలు సంధిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసమే మహేష్ కుమార్ గౌడ్ భీంగల్ ప్రజలను మోసం చేశారని వేముల ఆరోపించారు. ఆగస్టు 15 వరకు ఇచ్చిన 4 హామీలు మహేష్ కుమార్ గౌడ్ పూర్తి చేయాలని, లేకుంటే సమరమే అంటూ శంఖం పూరించారు ప్రశాంత్ రెడ్డి. అయితే లోకల్ కాంగ్రెస్ లీడర్లు మరో సమస్యతో పరేషాన్ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే బాల్కొండ కాంగ్రెస్ కి 4 పిల్లర్లుగా ఉన్న 4 నేతలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారట.
నియోజకవర్గంలోని మండలాలను పంచుకొని వర్గాలుగా విడిపోయి మరీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు మానాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. మరో నేత సునీల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వీళ్లంతా బాల్కొండపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో బాల్కొండపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ పెట్టడంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని సమాచారం. అసలేం మహేష్ కుమార్ గౌడ్ సొంత ఊరు బాల్కొండ నియోజకవర్గంలో ఉంది. ఈ సీటుపై ఆయన మనసు పారేసుకుంటే తమ ఆశలకు గండిపడ్డట్టే అని లోపల మదనపడుతున్నారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, మరోవైపు అధికార పార్టీ నేతల్లో అంతర్మథనంతో బాల్కొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది. చీరాలలో టీడీపీ చింత తీరినట్టేనా? నిన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న బాపట్ల ఎంపీ, చీరాల ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు పర్యటనలో ఒకే వేదికపైకి వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యతకి నాంది పలికినట్లయిందట. తన పర్యటన సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ నేతలిద్దరికీ చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారా? ఈగోలికి పోతూ వివాదాల గోల పెంచుకోవద్దని ఆదేశించారట. విభేదాలు మరిచి కలిసి పని చేసుకోవాలన్నారని సమాచారం. మరి చీరాలలో విభేదాలకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా, లేక పంతాలు పట్టింపులతో కథ మళ్లీ మొదటికి తెస్తారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవర్ పాలిటిక్స్ తో లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈగోలకు పోతూ వేరు కుంపట్లు రాజేస్తున్నారట. ఈ పరిణామాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గపోరు ఎక్కువవుతోందంటున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో గ్రూప్ వార్ కి చెక్ పెట్టి నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారని సమాచారం. ఇక బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కాకరేపుతోందంటున్నారు. బాపట్ల టీడీపీ ఎంపీగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ కి ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పొసగటం లేదని టాక్. దీంతో నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరులు, ఎమ్మెల్యేల అనుచరుల మధ్య నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయని సమాచారం. అయితే ఎన్ని వివాదాలున్నా అధికారిక కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటూ విభేదాలు బయటపడకుండా మేనేజ్ చేసుకుంటున్నారట. లీడర్ల మధ్య పోరుతో క్యాడర్ పరేషాన్ అవుతోందని చెప్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్యతో ఎంపీ కృష్ణప్రసాద్ కి విభేదాలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మాజీ పోలీస్ బాస్ అయిన కృష్ణప్రసాద్ రాజకీయాల్లో పట్టువిడుపులు లేకుండా ఈగోలకు పోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇదే విషయంలో పలుమార్లు ఎంపీతో విభేదించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఒక్క చీరాల నియోజకవర్గంలోనే కాకుండా బాపట్ల పార్లమెంట్ పరిధిలోనూ ఇతర ఎమ్మెల్యేలతో కూడా ఎంపీ కృష్ణప్రసాద్ వ్యవహార శైలి ఇలానే ఉందని పార్టీ క్యాడర్ మాట్లాడుకుంటున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారట. దీనిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అంతర్గత కుమ్ములాటలతో కుమ్మేసుకుంటున్న నేతలకి తలంటు పోస్తున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్యకి సున్నితంగా క్లాస్ తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ నేతలిద్దరికీ ఆయన పలు సూచనలు కూడా చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలు కొంతకాలంగా ఒకే వేదికపై వచ్చిన దాఖలాలు లేవంటారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చిన ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించారట. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విభేదాలు మరిచి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి అని చంద్రబాబు ఆదేశించారు. లేకుంటే ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు అని సమాచారం. అంతా ఓ జట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి, లేకుంటే తన పని తాను చేసుకుపోతానని స్వీట్ వార్నింగ్ ఇచ్చారట అధినేత. మరి బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండయ్య తమ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తారా, లేక ఎప్పట్లానే మళ్లీ 3 గొడవలు 6 వివాదాలుగా సాగుతారా? వేచి చూడాలి అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ జిల్లా అధికార పార్టీలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ లొల్లి పీక్స్ కి చేరిందట. తమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవినే నాన్ లోకల్ కి అప్పగించారని, ఇక తమకెలా న్యాయం జరుగుతుందంటున్నారట కాంగ్రెస్ క్యాడర్. అవకాశం దొరికిన ప్రతిసారి దానిపైనే గళం విప్పుతున్నారట వాళ్ళు. తమ గోడుని చెప్పుకునేందుకు ఏకంగా గాంధీ భవన్ బాట పట్టారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ నేతనే ముద్దు అంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాల్ని తొలగించాలన్న డిమాండ్ ని ముందుకు తీసుకొచ్చారు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ రచ్చ? ఎవరా నాన్ లోకల్ నేత?
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హస్తం నేతల మధ్య లోకల్ నాన్ లోకల్ లొల్లి తెరపైకొచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న ఆత్రం సుగుణ వ్యవహార శైలే దీనికి కారణమంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్. కొమరం భీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి విభజించు పాలించు సిద్ధాంతంతో సుగుణ వ్యవహరిస్తూ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పాత నేతలను పక్కకు పెట్టి కొత్త వారికి అన్ని అవకాశాలు కట్టబెడుతున్నారని ఆమెపై ఆరోపణలు గుప్పిస్తోంది ఒక వర్గం. డీసీసీ అధ్యక్షురాలిపై అసంతృప్తితో ఉన్న ఓ వర్గం నాయకులు, కార్యకర్తలు ఏకంగా హైదరాబాద్ వెళ్లి గాంధీ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సీనియర్లను విస్మరిస్తూ ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే సుగుణ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె వ్యతిరేక వర్గం ఆరోపణలు చేస్తోంది. జిల్లా, మండల స్థాయి పదవుల్లో సుగుణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు వ్యతిరేక వర్గం నేతలు. ఆమె నాన్ లోకల్ నాయకురాలు కావడం వల్లే జిల్లాపై పట్టులేదని, జిల్లా కాంగ్రెస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను కాదని వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్లనే అందలం ఎక్కిస్తున్నారని జిల్లా అధ్యక్షురాలపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. ఆమెను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జిల్లా హస్తం నేతల మధ్య వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నాయకత్వం, టికెట్ల కేటాయింపు, నిధుల విషయంలో విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర నాయకుల సాక్షిగా కుర్చీలు విస్తురుకోవడంతో వర్గపోరు పీక్స్ కు చేరింది. అసలు ఆత్రం సుగుణకు డీసీసీ పీఠం కట్టబెట్టాల్సింది కాదని, గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క ఆశీస్సులతోనే ఆమెకు పదవి దక్కిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులను కాదని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూరుకు చెందిన నాయకురాల్ని ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారని, నాన్ లోకల్ నేతకు తమ గోడు ఎలా తెలుస్తుందంటున్నారు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు చేపట్టాక ఆయనకు తమ గోడు వినిపిస్తున్నారట లోకల్ కాంగ్రెస్ నేతలు. ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోకపోవడంతో అధిష్టానం ముందు తమ గోడు వెళ్లబోసుకునేందుకు గాంధీ భవన్ బాటపట్టారని సమాచారం. అయితే సుగుణను కావాలనే కొందరు టార్గెట్ చేసి డీసీసీ పీఠం నుంచి దించాలని కుట్ర చేస్తున్నారని ఆమె వర్గం చెప్తోంది. డీసీసీ అధ్యక్షురాలిగా సుగుణ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే ఆసిఫాబాద్ కాంగ్రెస్ లో జోష్ వచ్చిందంటోంది ఆమె వర్గం. అయితే డీసీసీగా సుగుణ కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని మరో వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోందట. దీనిలో భాగంగా ఆమెను జిల్లా డీసీసీ పదవి నుండి తప్పించాలనే డిమాండ్కు వాళ్లు జై కొడుతున్నారట. అయితే డీసీసీ అధ్యక్షురాలు మాత్రం తాను పక్కా లోకల్ అంటున్నారు. తనపై కుట్ర చేస్తున్న వారి బండారం త్వరలో బయటపెడతానంటున్నారు ఆమె. ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ లొల్లికి అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి. సింగరేణి కోల్ బ్లాక్ పై క్రెడిట్ వార్ షురూ అయింది. వేలంలో జెన్కో విత్డ్రా చేసుకోవడంతో మణుగూరు PKOC2 బ్లాక్ సింగరేణికి దక్కింది. అయితే ఇదే ఇప్పుడు రాజకీయ రచ్చరేపుతోంది. తమ పోరాటంతోనే ఇది సాధ్యమైందని CPI, ఆ పార్టీ అనుబంధ సంఘం చాటింపు వేస్తున్నాయి. కాదు తమ పోరాటంతోనే అవి అంటూ కాంగ్రెస్, దాని అనుబంధ సంఘం కౌంటర్ ఇస్తున్నాయి. అసలు మీరంతా కాదు, తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చక్రం తిప్పడంతోనే సింగరేణికి ఆ కోల్ బ్లాక్ దక్కిందని బీజేపీ డంకా బజాయిస్తోంది. ఇంతకీ ఈ పార్టీలన్నీ కోల్ వార్ కి ఎందుకు తెరతీశాయి? సింగరేణి కోల్ బ్లాక్ పై పొలిటికల్ పార్టీలో, వాటి అనుబంధ కార్మిక సంఘాల మధ్య ఓ రేంజ్ లో క్రెడిట్ వార్ నడుస్తోంది. రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ కోల్ వార్ కాకరేపుతోంది. వేలంలో జెన్కో విత్డ్రా చేసుకోవడంతో మణుగూరు PKOC2 బ్లాక్ సింగరేణికి దక్కింది. తమ పోరాటంతోనే ఇది సాధ్యమైందని గుర్తింపు కార్మిక సంఘం AITUC, CPI ప్రచారం చేసుకుంటున్నాయి. లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతోనే వచ్చిందని బీజేపీ నేతలు పాలాభిషేకాలు ప్రారంభించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే ఈ బ్లాక్ దక్కిందని కాంగ్రెస్ INTUC నేతలు కూడా పోటాపోటీగా పాలాభిషేకాలు షురూ చేశారు. క్రెడిట్ దక్కించుకోవడానికి పార్టీలన్నీ తెగ పోటీ పడుతున్నాయి. త్వరలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండడంతో కార్మికుల మనసులు గెలుచుకోవడానికి అన్ని పార్టీలు కోల్వార్కు దిగాయి. ఈ పోటాపోటీ ప్రకటనలు, ప్రచారాలతో కోల్ బెల్ట్ హీటెక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు PKOC డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేంద్రంగా వివాదం చెలరేగింది. బొగ్గు గని కేటాయింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుని మ్యాటర్ను హీటెక్కించాయి. మరోవైపు గుర్తింపు కార్మిక సంఘం AITUC సింగరేణికే ఈ బొగ్గు గని కేటాయించాలని పోరాటం చేసింది. ఈ క్రమంలోనే సింగరేణికి మణుగూరు బొగ్గు గనిని కేటాయిస్తూ కేంద్రం ప్రకటన చేసింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అసలు వివాదం ఇప్పుడే మొదలైంది.
బొగ్గుగని కేటాయింపు క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ వాటి అనుబంధ కార్మిక సంఘాలు కూడా తెగ ప్రచారం చేస్తున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఉన్న ఏఐటియుసి గత 6 నెలలుగా సేవ్ మనుగూరు పేరుతో పోరాటం నిర్వహించింది. మనుగూరు బంద్ కు పిలుపునిచ్చింది. మనుగూరు ఏరియాకు మనుగడ ఉండాలంటే డిప్సైడ్ బొగ్గు బ్లాక్ ను సింగరేణికే కేటాయించాలని ఆందోళన చేసింది. జీఎం కార్యాలయంతో పాటు గనుల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ కార్మికుల్లో వేడి రాజేసింది. ఇదే విషయంలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ, బీజేపీ అనుబంధ సంఘం బిఎంఎస్ కొంత వెనుకబడిన ఏఐటియుసి మాత్రం ఆందోళనలతో కార్మికుల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఇక మనుగూరు డిప్సైడ్ బొగ్గు గని కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేలంపాట నిర్వహించడం ఒక ఎత్తైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ గని కోసం సింగరేణితో పాటు జెన్కోను కూడా పోటీలో నిలబెట్టడం మరో ఎత్తుగా నిలిచింది. ఈ మధ్య మనుగూరులో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గని కేటాయింపు విషయంలో జెన్కోని పోటీలో పెట్టి ఆ గనిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి కూడా మనుగూరులో పర్యటించి తనతో పాటు జెన్కో అధికారులను కూడా తీసుకువెళ్లడాన్ని ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకించింది. గనిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించింది. చివరకు మనుగూరు డిప్సైడ్ బొగ్గు గని వేలంపాటి నుంచి జెన్కో తప్పుకోవడంతో సింగరేణికే మైన్ ను కేటాయిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం గని కేటాయింపునకు సంబంధించి 3 పార్టీల మధ్య జోరుగా క్రెడిట్ వార్ సాగుతోంది. గని కేటాయింపు తమ పోరాటం వల్లే జరిగిందంటూ ఏఐటియుసి సంబరాలు చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ వల్లే బొగ్గు గని సింగరేణికి వచ్చిందంటూ బీజేపీ సంబరాలు చేస్తోంది. కిషన్ రెడ్డి, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జెన్కోని పోటీలో పెట్టి సింగరేణికి గని వచ్చేలా చేశారని ఆ పార్టీ వాళ్లు పాలాభిషేకాలు చేస్తున్నారు. మనుగూరు డిప్సైడ్ బొగ్గు గని కేటాయింపు విషయంలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతోంది. ఇక గనుల దగ్గర, కార్మిక వాడల్లో కార్మిక సంఘాలు కూడా ఇదే ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. అయితే కార్మికులు ఎవరికి క్రెడిట్ ఇస్తారనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోతుందంటున్నారు విశ్లేషకులు.